గైస్, ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ చాలా టేస్టీ అండ్ హెల్తీ ఒక రెసిపీ చూపిస్తున్నాను. అది రాజ్మా కర్రీ. అంటే వెజిటేరియన్ లో నాన్ వెజ్ అనమాట. అంటే వెజిటేరియన్స్ కి నాన్ వెజ్ ఈక్వల్ అంటూ ఉండే ఒక డైట్ ఇది. మనం నాన్ వెజ్ తింటాం కదా, మటన్, చికెన్. వెజిటేరియన్ లో మాత్రం దీన్ని నాన్ వెజ్ కంటే ఎక్కువగా తింటారు. అంతకంటే బాగా టేస్ట్ ఉంటుంది. దాన్ని మించిన పోషకాలు కూడా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోటీన్స్. మంచి ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో. పిల్లలకైనా వచ్చి ఎవ్రీ వన్, మనకి హెయిర్, నెయిల్, స్కిన్, పిల్లల్లో అయితే గ్రోత్ చాలా మంచిగా ఉంటుంది ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల. దట్టు ఫైబర్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ అన్ని కలగలిపిన వెజ్లో, అంటే వెజిటేరియన్ అయినప్పటికీ కూడా నాన్ వెజ్ టేస్ట్ ఉంటుంది. సో చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఇవాళ ఆ రెసిపీ చూద్దాం మనము. లెట్స్ స్టార్ట్. రాజ్మా కర్రీకి మనం ఇవాళ ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తున్నాం అనేది మీకు చూపిస్తున్నాను. ఇది రాజ్మా ఒక 4 hours నానబెట్టిన అనమాట. సాల్ట్, ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ, దాల్, కొరియాండర్, ధనియా పౌడర్, కారము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఇవి హెల్త్కి చాలా మంచివి, స్పైసెస్ అండ్ కాండిమెంట్స్. ఇది స్టార్ మొగ్గ, ఇది బిర్యానీ పువ్వు, ఇది బిర్యానీ ఆకు అండ్ దాల్చిన, దిస్ వన్ ఇలాచి అండ్ మరాఠీ మొగ్గ, బ్లాక్ ఇలాచి, సాజీరా, లవంగాలు, మిరియాలు. రాత్రి నానబెట్టిన రాజ్మాని కుక్కర్లో ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. దీంట్లో కాండిమెంట్స్ అన్నీ వేయండి. ఏవి కొన్ని కొన్నిగా వేసి మీకు సరిపోయినంత వాటర్ వేసేసుకొని ఉడికించుకోండి. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసేసి ఆనియన్స్ని వేయించండి. దాని తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కారము, కొంచెం పసుపు వేసేసుకొని ఒక 2-3 seconds అంతే, ఎక్కువసేపు ఆగకండి. దాంట్లో మిక్సీ చేసుకున్న ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ని వేసుకొని మంచిగా కలపండి. ఇప్పుడు మీరు దీనికి కావాల్సినంత సాల్ట్ను వేసుకోండి. రాజ్మాలో ఇది ఒకటే స్పెషల్ అండి. మీరు ఏంటిది కారంను పర్ఫెక్ట్గా ముందు అంటే ఆయిల్లో వేయడం మాత్రమే దీని సీక్రెట్. దాంతోపాటు మీరు కొంచెం గ్రీన్ చిల్లీ, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసి బాగా కలుపుకొని మూత పెట్టండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మీరు మూత
పెట్టి ఉంచండి. దాని తర్వాత మీకు సరిపోయే వాటర్ పోసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించండి. దీంట్లో మీరు కొంచెం బటర్ వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న రాజ్మాని వేసి మంచిగా కలపండి. ఇలా మీరు మంచిగా కలిపిన తర్వాత ఒక 20 మినిట్స్ మంచిగా సిమ్లో ఉడికించండి వీటిని. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఉడికించండి. దాని తర్వాత మీరు కొత్తిమీర అండ్ ధనియా పౌడర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. నోరూరించే రాజ్మా కర్రీ రెడీ.